వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నాతో ఉన్నారు. మురళీధరరావు గారు, టీడీపీతో కలిసి ప్రస్తుతం నడక బానే ఉందా? ఇబ్బందులు ఏం లేవు, చాలా బాగుంది. కానీ 2019కి టీడీపీకి హ్యాండ్ ఇచ్చే ఆలోచన చేస్తోంది బీజేపీ, సొంతంగా బలపడాలనుకుంటోంది. కరెక్టే కదా? మీరు చివరికి చెప్పింది కరెక్ట్. బలపడాలని అనుకుంటున్నది దక్షిణాది, టీడీపీకి హ్యాండ్ ఇచ్చి బలపడాలనుకుంటోంది అనేది కండిషన్. ఇప్పుడు ఉండేటువంటి మా ఆలోచనలో భారతీయ జనతా పార్టీకి పెరగడానికి పూర్తి అవకాశం ఉంది. అక్కడ అవసరం ఉన్నంత స్పేస్ ఉంది. పెరగడంలో టీడీపీకి హ్యాండ్ ఇస్తేనే పెరుగుతాము అనేటువంటి పరిస్థితి ఏం కనబడట్లే, అవసరం అనిపించట్లే. కానీ 2019లో టీడీపీ వర్సెస్ బీజేపీగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందనే విశ్లేషణ కూడా వినిపిస్తోందిగా. ఇప్పుడు చాలా ముందు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల ముందు నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు బలపడడానికి. సో బలపడాలనేటువంటి ఉద్దేశం ఉంది వాస్తవం. కానీ టీడీపీని ఆ విధంగా అనుమానించాలా అనేటువంటి ఆలోచన ఇప్పుడు లేదు. లేదా వాళ్ళు మిమ్మల్ని అనుమానించచ్చా? అది వాళ్ళు కూడా అనుమానిస్తున్నారని అనుకోవట్లే, కానీ అది వాళ్ళని అడగాల్సినటువంటి విషయం. యాక్చువల్ దక్షిణాదిలో పార్టీ పుంజుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు మురళీధర్? సరైన నాయకత్వం లేకపోవడం అనే కారణం. అనేక సంవత్సరాలుగా ఏదైతే కేంద్రంలో ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో ఎంతైతే ఎదగడానికి అనేక కారణాలు, నాయకత్వం కావచ్చు, అక్కడ ఉండేటువంటి సమస్యల అవకాశంగా మార్చుకోవడం కావచ్చు, వాటన్నిటి విషయంలో ఏదైతే జరిగిందో ఆ విధమైనటువంటి పద్ధతి ఇక్కడ జరగలేదు. కేంద్ర మంత్రులు కానివ్వండి, కేంద్రంలో పెద్దలు కానివ్వండి, ఏపీ అవకాశాలు లేకపోతే ఏపీకి నెరవేర్చాల్సిన హామీల గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రం నుంచి సరైన స్థాయిలో నివేదికలు రావట్లేదు, లేకపోతే ఇచ్చిన ఫండ్స్ సరిగ్గా వాడుకోవట్లేదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పదలుచుకున్నారా? ఆ ప్రాంతం విషయంలో ఆ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడారు. ఆ విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లియర్ గా తెలంగాణ ఫండ్స్ వాళ్ళు వాడుకుంటే మేము అప్పటికప్పుడు ఫండ్స్ ఇస్తామని చెప్పి. అది కాదు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విషయంలో, అది పోలవరం విషయంలో కానీ, అది రాజధాని నిర్మాణం విషయంలో కానీ పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది. ఏంటంటే దానికి బడ్జెట్ లో ఎంత అలాట్ చేశారో అనేటువంటి సమస్య కాదు, అభివృద్ధి విషయంలో వాళ్ళు ఎంత ముందడుగు వేస్తే, ఏ విధంగా డిమాండ్ ముందుకెళ్తుంటే ఆ విధంగా డబ్బుల కారణంగా అభివృద్ధి ఆగదు అనేటువంటి హామీని వారు చేయడం జరిగింది. మేము దాని ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. కమింగ్ టు తెలంగాణ, జాతీయ నాయకుడిగా టీఆర్ఎస్ పాలన కానివ్వండి, కేసీఆర్ విధానాలు కానీ వాటిపైన ఏమైనా కామెంట్ చేస్తారా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతైతే ఆశిస్తున్నదో, ఎంత వేగంగానైతే ప్రాంతంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేయాల్సిన అవసరం ఉందో, దాని విషయంలో అనుకున్నంత ముందుకు వేగంగా వెళ్ళట్లేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి వేగాన్ని ఆశిస్తోంది? ఏపీ ప్రభుత్వం నుంచి వేగాన్ని ఆశించడం ప్రమాదమా మీకు? ఎందుకంటే వేగాన్ని ఆశిస్తే మీరు చేయాల్సింది చేయట్లేదనే ఇబ్బంది బయటకు వస్తుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పటికి కూడా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కానీ, మిగతా ప్లాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చాలా చర్చిస్తున్నది, ముందుకెళ్తున్నది. అంతే వేగం తెలంగాణ ప్రభుత్వానికి లేదు అనేక ప్రాజెక్టులు. రైట్. మళ్ళీ మీ పార్టీ కేంద్ర రాజకీయాలకు వెళితే మొత్తం మీ టీం అంతా కలిసి, యువ టీం అనాలా, మోడీ అండ్ కో సీనియర్లందరినీ పక్కన పెట్టేశారు కదా పూర్తిగా. పక్కకు పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీలో సీనియర్లను పక్కకు పెట్టేటువంటి పద్ధతి కానీ పరంపర కానీ లేదు. ఖచ్చితంగా మా అందరు కూడా వారందరి దగ్గర నుంచి మేము, అంటే వాళ్ళ కోసం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి మధువాణి గారు కానివ్వండి, మురళీ మనోహర్ జోషి కానివ్వండి, వీళ్ళందరినీ సమయాన్ని బట్టి ఖచ్చితంగా పొగబెట్టే ప్రయత్నం కాదు లేదు. వారు ఈ రోజు కూడా వాళ్ళని సంప్రదించకుండా, వాళ్ళ యొక్క మార్గదర్శనం లేకుండా, వారి యొక్క గైడెన్స్ లేకుండా ఈ పార్టీ నడవదు. అడ్వాణీ నాయకత్వం విషయంలో ఈ పార్టీలో ప్రశ్నించి ఆలోచించేటువంటి ప్రసక్తే ఉండదు. భారతీయ జనతా పార్టీ రికార్డుల కోసమే గిమ్మిక్కులు చేసి ఎన్ని కోట్ల మంది సభ్యులను చూపించుకుంది. ఒక మిస్డ్ కాల్ పార్టీగా మీ పార్టీని ఆరోపిస్తున్నారు, లేకపోతే విమర్శలు చేస్తున్నారు, ఏమంటారు? పూర్తిగా మా యొక్క సభ్యత్వ కార్యక్రమం లేదా సభ్యత్వ కార్యక్రమం తర్వాత మేము ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నామో దాని గురించి సరైనటువంటి పూర్తి సమాచారం లేని పార్టీల కార్యకర్తలు కూడా మీ ఖాతాలో వేసేసుకుని రికార్డు క్రియేట్ చేసుకున్నారు అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అది కేవలం ఒక మిస్డ్ కాల్ ప్రచారం కారణంగానే జరుగుతున్నది అనుకుంటున్నారు, కానీ అది కాదు. మేము త్రీ ఫేజ్ క్యాంపెయిన్ ఇది. ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వాలా, అతను అడ్రస్ ఇవ్వాలా, టోటల్ గా నేను మెంబర్ అవుతున్నానని. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు సంపర్క అభియాన్ ప్రారంభమైంది. 3 నెలలు సంపర్క అభియాన్ లో ఆ యొక్క మెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలా. ఏదైనా మిస్డ్ కాల్ అనే వ్యవహారం ప్రధానంగా ఉంది కాదు, టెక్నాలజీని వాడుతున్నాం.
టెక్నాలజీని వాడుతున్నాం. మీరు తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్నారు మురళీధరరావు గారు. ఏంటి పార్టీ పరిస్థితి? కర్ణాటకలో దారుణంగా ఉంది, ఇటు తమిళనాడులో ఉన్న పరిస్థితులు కూడా మీరు ఎన్కేష్ చేసుకోలేకపోతున్నారు కదా? ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏదైతే సమస్యలు నడుస్తున్నాయో, ప్రజా సమస్యలు, వాటిని ప్రధాన ప్రతిపక్షంగా మేము ముందుకు తీసుకెళ్ళడం. ఈ మైనింగ్ మాఫియా బ్యాచ్ అంతా ఎందుకు మీ పార్టీలో ఉంటారు? గాలి జనార్దన్ రెడ్డి కానివ్వండి, అప్పట్లో యడ్యూరప్ప మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, శ్రీరాములు కానివ్వండి, ఈ కో అంతా ఎందుకు బీజేపీలోనే ఉంటుంది? భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఎక్కడో కూడా అన్క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉండేటువంటి నాయకత్వం. సమస్యలు ఎక్కడ చిన్న చిన్నగా ఉంటే అన్ని పార్టీని పరిష్కరించగలిగే సామర్థ్యం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పొచ్చు, కానీ సిచ్యువేషన్స్ అలా లేవు కదా. వాస్తవ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా. మీరు భారతీయ జనతా పార్టీ ట్రాక్ రికార్డు కనుక తీస్తే ఇంత డిసిప్లిన్, ఇంత ఇంటిగ్రిటీ ఉండేటువంటి నాయకుల సంఖ్య మీకు ఎక్కడ కూడా ఇంకా పార్టీలో దొరకదు. రైట్. మురళీధరరావు క్యాంపెయినింగ్ లో సక్సెస్ఫుల్ గా ఆయన పాత్ర పోషించారు. అలాగే తెర వెనుక వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడిపిస్తారంటారు, కరెక్టేనా? మేబీ దాన్ని లాబింగ్ అనొచ్చా? బీజేపీలో లాబింగ్ కు స్కోప్ లేదు. నేను సిద్ధాంత పరంగా నన్ను కనుక మీరు గమనిస్తే, నా ప్రారంభం కనుక మీరు చూస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే, నన్ను లాబింగ్ కారణంగా ఈ పార్టీలో గానీ, స్కూల్ ఆఫ్ థాట్ లో గానీ పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరు అన్నారు? కేవలం మేరీధర గురించి లాబింగ్ అనట్లా, వ్యవహారాలు చక్కబెట్టడంలో పార్టీకి సంబంధించిన కావచ్చు, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన కావచ్చు. ఇది ఒక కార్యకర్తగా తనకు ఉండేటువంటి సామర్థ్యం, స్కిల్స్ ఏదైతే ఉందో, మా పార్టీ ట్రైనింగ్ మీద డెవలప్ అయ్యేటువంటి పార్టీ, ట్రైనింగ్ కు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ. కాబట్టి నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిని, అనేక సంవత్సరాలు ప్రతిసారి ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తిని. తమిళనాడు బిడ్డ ఏపీ అని అప్పట్లో మోడీ తిరుపతిలో అన్నారు. మన్మోహన్ ని, యూపీఏ టీమ్ ఆయన ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ విదేశాల్లో కూడా విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్న ప్రామిస్ నెరవేర్చకపోతే ఏపీ విషయంలో ప్రత్యేక హోదా లాంటి విషయాలు మన్మోహన్ కి మోడీకి డిఫరెన్స్ ఏముంటుంది? మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి పోల్చడం అనేది అవుతుందో అది సరైనటువంటి విషయం. వేష భాషలు తప్పిస్తే కాదు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు నిజంగా మాస్ లీడర్ గా ఒక పెద్ద పవర్ఫుల్ మ్యాండేట్, తన స్వతంత్రంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం మేము. ఇంత చారిత్రకమైనటువంటి నాయకత్వం ఏదైతుందో, దీన్ని ఫెయిల్ అయినటువంటి ఒక నాయకత్వంతో పోల్చడం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఫెయిల్ అయిన నాయకత్వం నేను అనడం కాదు, అందరూ అంటున్నారు. కాబట్టి ఇన్ని స్కాములు ఉండేటువంటి ప్రభుత్వం నడిపింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఈ రోజు ఒక సంవత్సరం కాబోతున్నది. ఒక్క స్కామ్ కూడా ఈ ప్రభుత్వం విషయంలో ఎవరు కూడా, ప్రత్యర్థులు కూడా తీసుకురాలేకపోయారు. ఒక్క స్కామ్ కూడా, ఒక్క స్కాండల్ కూడా. కాబట్టి స్కామ్ అండ్ స్కాండల్ లేనటువంటి ప్రభుత్వం నడపగలిగేది నరేంద్ర మోదీ గారు. విభజనతో కాంగ్రెస్ నాయకులు చాలా మంది చీకొట్టారు ఏపీ ప్రజలు. వాళ్ళందరినీ మీరు చాలా మంది అకౌంట్ చేర్చుకుని జాయిన్ చేసుకోవడం ఉద్దేశం ఏంటి? ఏం చేద్దామని అనేక సార్లు అనేక మంది ఈ యొక్క పార్టీ కారణంగా దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకంతో జాయిన్ కావచ్చు. అటువంటి అవకాశాలు ఈ పార్టీ ఇస్తుంది. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మన దగ్గర ఉంది. వాళ్ళని జీర్ణించుకోగలిగేటువంటి సత్తా కూడా బీజేపీకి ఉంది. ఢిల్లీ ఓటమితో పార్టీ నేర్చుకున్న గుణపాఠం ఏంటండి? నాయకత్వ నిర్మాణం ప్రతి ప్రాంతంలో, ప్రతి స్థాయిలో జరగాలనేటువంటిది. నాయకత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగలిగేటువంటి నాయకత్వాన్ని ప్రతి స్థాయిలో నిర్మించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం ఢిల్లీ ఎన్నికల్లో మేము నేర్చుకున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మురళీధరరావు రోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ నుంచి వచ్చేటువంటి వ్యక్తిగా ఈ పార్టీని తెలంగాణలో ప్రధానమైనటువంటి పార్టీగా నిర్మించడంలో ఏ పాత్ర అవసరం అది పోషించాలి.